వెనక నుంచి వస్తాను కానీ ఇంకా ముందు నుంచి వస్తలేదు. ఆహా అనరా అనే మీరు ఎవరు అనరా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప విషయాలు మాట్లాడడం కోసం వచ్చిండు. యుద్ధంలో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే. యుద్ధంలో యోధుణ్ణి తుపాకీ ముద్దాడే, ఆ తూటలు ముద్దాడే. ఒరిగిన వీరుని తల్లి ముద్దాడే, రణభూమి ముద్దాడే, రణభూమి ముద్దాడే. హోలే హోలా హోలియా హోలా, హోలియా హోలా, హోలియా హోలా, హోలే హోలా హోలా, హోలే హోలా, హోలియా హోలా, హోలే హోలా, హోలియా హోలా. పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, పొద్దుతిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే. తొలి పొద్దును ముద్దాడే. ఒరిగిన వీరుని భూతల్లి ముద్దాడే, భూమి ముద్దాడే, ఒరిగిన వీరుని భూతల్లి ముద్దాడే. రణభూమి ముద్దాడే. హోలే హోలాం హోలియా హోలా, హోలియా హోలా, హోలియా హోలా, హోలే హోలా హోలా, హోలే హోలా హోలా. జోహార్ తెలంగాణ జాతిపిత గద్దరన్నకు. జోహార్ జోహార్. అందరు పిడికిలు బిగించి గట్టిగా నిద్రపోతాలనుకోలే సభంతా. జోహార్ తెలంగాణ జాతిపిత గద్దరన్నకు. జోహార్ జోహార్. జోహార్ ప్రజాస్వామిక ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన మన వీరులకు. జోహార్ జోహార్. గద్దరన్న ఎక్కడ ఉన్నా ఈ వివక్ష ఈ అణిచివేత ఎంతవరకు ఉంటుందో అంతవరకు పోరాడతా అని చెప్పినటువంటి వాడు తర్వాత ఈ వారసత్వాన్ని నా జాతి ప్రజలు కొనసాగిస్తారు అని చెప్పిండు. ఏ జాతి ప్రజలు, ఏ ప్రజలు ఇక్కడున్న మన అందరం కూడా. ఎందుకు గద్దరన్న ప్రతిరూపాలు ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ జాతిపిత అనే అటువంటి ఒక టాపిక్ మన ముందుకు వచ్చింది, ఒక అంశం మన ముందుకు వచ్చింది. తెలంగాణ జాతిపిత ఎవరైతారు, ఎందుకైతారు, దానికి ఏం అర్హతలు కావాలని ఇప్పటిదాకా పెద్దలు చెప్పిండు. కంచైలే సార్ దానికి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చిండు, నేను మళ్ళీ అందులోకి వెళ్ళాను. కానీ ఈ తెలంగాణలో ఈ భారతదేశంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు ఎవరు గుర్తుపడతారు అంటే అంబేద్కర్ని తెలంగాణ సమాజము 1970-80 దాకా తెలంగాణ సమాజంలో అంబేద్కర్ చర్చ అంత పెద్దగా లేకుండే, ఏదో కొంతమంది బుద్ధిజీవులుగా ఉండే. అంబేద్కర్ ఎంత తెలుసో మహారాష్ట్రలో, తెలంగాణలో, భారతదేశంలో గద్దర్ కూడా అంత తెలుసు. అంత గొప్ప ఫిగర్ భారతదేశంలో గద్దర్. హీజ్ నాట్ ఎ లోకల్ ఫిగర్, గ్లోబల్ ఫిగర్ గద్దరన్నను అక్కడి నుంచి అసలు గద్దరన్న నేపథ్యం ఎక్కడి నుంచి ఒక నక్సలైట్గానే చూస్తామా గద్దరన్నను ఒక దళిత ఉద్యమకారుడుగానే చూస్తామా? బుర్ర నిండా బుద్ధుని తేజము, అంతరంగమంతా అంబేద్కర్ని జ్ఞానము. బుర్ర నిండా బుద్ధుని తేజస్సు, అంతరంగమంతా అంబేద్కరుడి యుద్ధము. కళ్ళ నిండా కారల్ మార్క్స్, మనసు నిండా మావో మార్చ్. గోరు నుంచి గొంతు దాకా ప్రజాపాటల కన్నీటి ఊట, అతడే నడిచేస్తున్న పాటల తరగని గని గద్దర్ అన్న చచ్చిపోయినప్పుడు రాశాను నేను. గద్దర్ అంటే ఒక నక్సలైట్ ఉద్యమానిక పోయేటప్పుడు ఏం చెప్పిండు? ఆయన బుల్లెటే నమ్మిండు కావచ్చు, కానీ స్టార్ట్ అయిందన్న. పోయేటప్పుడు ఏం చెప్పిండు ఆయన? బానిసలారా లెండిరా. దయన్న షూట్ చేయించింది, ఎంత అద్భుతంగా షూట్ చేయించినావు. థ్యాంక్ యూ దయన్న. చాలా దయన్న చాలా హీరోగా కనిపిస్తాడు. బానిసలారా లెండిరా, ఈ వాంఛను బతుకులు వద్దురా. 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 అడక తింటే మన ఆకలి తీరదు. పార్టీలలో పోయి అడుకున్నాడు ఆ గద్దరన్న. పార్టీలను తిప్పి ఇట్లా కాళ్ళ చుట్టూ తిప్పిండు. కేసీఆర్ ఏమైండు? గద్దరన్నని కాదంటే కేసీఆర్ ఏమైండు? గాలిలో కలిసి బూడిదైపోయిండు. భూస్థాపితమైనలు గద్దరన్నతో పెట్టుకోవాలి, అందరూ భూస్థాపితమైనలు. గద్దర్ చరిత్రగా తెలంగాణ జాతిపితగా ప్రపంచ ప్రజాపాటగా నిలబడ్డవాడు.
గద్దరన్న ఒక్కడే ఏం చెప్పిండు? అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురా. బానిసలారా లెండి